अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। मिस्टर शेख साबिर सीनियर कांग्रेस कायद संगारेड्डी ने कांग्रेस कायदीन के हमरा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए मिस्टर चिंता प्रभाकर टीआरएस उम्मीदवार हल्के असम्बली संगारेड्डी को अपनी सख्त तनकीद का निशाना बनाते हुए कहा है कि 4 साल के दौरान हल्के असम्बली संगारेड्डी में कोई तरक्याती काम अंजाम ना देकर आवाम से वोट तलब करना ये कहाँ तक सही है। उन्होंने मिस्टर चिंता प्रभाकर को चैलेंज करते हुए कहा है कि अगर उन्होंने कुछ फलाही व तरक्याती काम अंजाम दिए हैं तो मदीना चौराहा नालसाब गड्ढा संगारेड्डी पर तशरीफ़ लाकर रूबरू बात करें और बताएं कि उन्होंने संगारेड्डी की आवाम की फलाह बहबूद के लिए कौन से काम अंजाम दिए हैं। मिस्टर शेख साबिर ने कहा है कि संगारेड्डी में पीने की पानी की शदीद किल्लत की वजह से आवाम परेशान है। लीजिए मिस्टर शेख साबिर की प्रेस कॉन्फ्रेंस आपके सामने। ఎందువల్ల ఈరోజు సంగారెడ్డిలో మహేంద్ర నీళ్లు 6 రోజులకు 7 రోజులకు నీళ్లు వస్తున్నాయి. గతంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోజు మహేంద్ర నీళ్లు వచ్చినాయి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను సంగారెడ్డికి చేసినావు ఏమిటిది? ఈరోజు నీ చెంచాలతో నువ్వు మాట్లాడిపిస్తున్నావు. నువ్వు ఏం చేసినావు? నువ్వు చేసిన కార్యక్రమాలు ఒక్కటి చెప్పు, ఒక్కటి సూచించు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మదీనా చౌరస్తా కాడ చర్చించుకుందాం. జగ్గారెడ్డి రాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను వస్తా, నీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇద్దరు రావాలి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఏం అభివృద్ధి చేసిండు, జగ్గారెడ్డి ఏం చేసిండు, మేం చౌరస్తా సర్కిల్లా మాట్లాడుకుందాం రా. ప్రభాకర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చిల్లరగాళ్లతో నీ మాట్లాడు బంద్ చేయి ప్రభాకర్. అదేవిధంగా నువ్వు సంగారెడ్డి నాల్సాబ్ గడ్డలో ఒక నాలా చేసి దాదాపు 100 ఇళ్ళు కులగొట్టించినావు. 100 ఇళ్ళ పరిస్థితి ఈరోజు వాళ్ళకి రోడ్ పాలు చేసినావు ప్రభాకర్. అదేవిధంగా ఈరోజు నువ్వు చేసిన నాలా 9 నెలల నుంచి పని నడుస్తుంది, ఈ రోజు వరకు పని జరగడం లేదు. ఈరోజు ఎంతో ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, ఎంతో మంది డైంగ్ వస్తుంది. మొన్ననే ఒక పత్రిక ఈనాడు పత్రికలో వార్త కూడా వచ్చింది, ఆ మోరీ సంబంధించిన పరిస్థితి కూడా వచ్చింది. ఎంతోమంది ప్రభుత్వ ఆసుపత్రులు కానీ వేరే హాస్పిటల్లో పోయి ఖర్చులు పెట్టి ట్రీట్మెంట్లు చేసుకుంటారు. నీకు చేత కానీ ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యే, ఒక బెస్ట్ ఎమ్మెల్యే, నువ్వు ఓటు అడుగు హక్కే లేదు ప్రభాకర్. నీకు నీ ఓటమి ఖాయం, నువ్వు 100% చింతా ప్రభాకర్ నీ ఓటమి ఖాయం.